नमस्कार, शुभोदय बच्चों, कैसे हैं आप सब? अच्छे हैं ना? मैं भी बहुत अच्छा हूँ और हमने पिछले वीडियोस में ज्ञान हमको दीजिए नामक पाठ पढ़ा था। याद है आप सभी को? గుర్తుందా అందరికీ? మనం గతంలో నేర్చుకున్నాం కదా జ్ఞాन हमको दीजिए అనే పాఠం. पाठ को कविता को आपने कंठस्थ कर लिया? కంఠస్థం చేసేసారా పద్యాన్ని? आज हम नया पाठ पढ़ने जा रहे हैं. इसका नाम है होशियार कौवा. कौवा అంటే ఏంటి? यहाँ आप चित्र में देख रहे हैं ना, ఈ చిత్రంలో చూస్తున్నారు కదా, ఏంటిది? కాకి. కాకిని హిందీలో ఏమంటాము? కౌవ. హోషియార్ అంటే ఏంటి? తెలివైన. ఒక తెలివైన కాకి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. మీకు కాకి కథలు చాలా తెలిసే ఉంటాయి కదా? ఏం కథ తెలుసు? కాకి చాలా తెలివిగా ఆలోచించింది అని చెప్పేలాంటి స్టోరీస్. అయితే మీరేమన్నా 6th క్లాస్‌లో రైమ్స్ ఏమన్నా నేర్చుకున్నారా? గుర్తు చేసుకోండి ఒకసారి. एक कौवा प्यासा था, जग में थोड़ा पानी था, कौवा डाले कंकड़, पानी आया ऊपर, कौवा पिया पानी, हो गई कहानी, होशियार कौवे की हो गई कहानी. याद आ गई? ఈ కవిత గుర్తుకొచ్చేసిందా అందరికీ? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఏంటి ఆ కవిత యొక్క భావము? ఒక కాకి ఉండేది, అది చాలా తెలివైనది. ఒకసారి దాహం వేసింది, అప్పుడు ఒక కూజాలో కొన్ని నీళ్లే కనిపిస్తే రాళ్ళు తీసుకొచ్చేసింది. రాళ్ళు కిందకి మునిగి నీళ్లు పైకి తేలితే ఈ నీళ్లు తాగేసి కాకి ఎగిరిపోయింది అని. అలాంటిదే ఇంకొక కథ మనం ఈరోజు నేర్చుకుంటున్నాం అన్నమాట. ఏంటో చూద్దాం. ఓకే, यहाँ आप एक चित्र देख रहे हैं और इस चित्र में आपको क्या-क्या दिखाई दे रहे हैं? ఏవేం కనిపిస్తున్నాయి మనకి ఈ చిత్రంలో? ध्यान से देखिए. ये कौन है? एक लड़का. यह लड़का क्या कर रहा है? एक गेंद को दिखा रहा है. ఒక బాల్ చూపిస్తున్నాడు. అవునా? బాల్ को दिखा रहा है. ये गेंद कहाँ है? ఎక్కడుందా బాల్? गेंद अलमारी के ऊपर है. अलमारी అంటే ఇక్కడ బీరువా. బీరువా మీద బంతి ఉంది. क्या यह लड़का अलमारी के ऊपर वाला यह गेंद ले सकता है? अलमारी పైన ఉన్నటువంటి ఆ బాల్ తీసుకోగలడా ఈ అబ్బాయి? नहीं. क्यों? ये छोटा है और अलमारी बड़ी है. ఇతనేమో చిన్నవాడున్నాడు, అల్మారీ ఏమో పెద్దది ఉంది. మరి ఎలా వెళ్తాడు అక్కడ దాకా? तो ये लड़का क्या कर रहा है? एक उपाय सोच रहा है. क्या सोच रहा है? एक उपाय सोच रहा है. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. लड़का क्या कर रहा है? उपाय सोच रहा है. कौन सा उपाय सोच रहा है? ఏం ఉపాయం ఆలోచిస్తున్నాడు? उसके दिमाग में बल्ब जल उठा. ఒక బల్బ్ వెలిగింది బ్రెయిన్ లో. బల్బ్ వెలగడం అంటే అర్థం ఏంటి? ఒక ఆలోచన తట్టింది. वह कौन सा उपाय है? वह सोच रहा है कि एक बक्सा लगाकर, बक्सा मीन्स बॉक्स, एक बक्सा डालकर उसके ऊपर चढ़ जाऊं तो मैं गेंद को आसानी से पकड़ सकता हूं. ఏం ఆలోచిస్తున్నాడు? ఒక బాక్స్ వేసుకుని లేదా एक స్టూల్ डालकर, ఒక స్టూల్ వేసుకొని దానిపైన ఎక్కి ఆ బాల్ ఈజీగా చేరుకోగలను అని ఆలోచిస్తున్నాడు. इसका भावार्थ क्या है? మరి దీని భావార్థం ఏంటి? सूझबूझ से ही हमें काम लेना चाहिए. సమయస్ఫూర్తితో తెలివిగా మనం ఆలోచించి పని చేయాలి అన్నది తెలుస్తోంది కదా. ఇటువంటిదే దీంతో పోలేటటువంటిదే ఒక స్టోరీ మనం ఈ రోజు एक दिलचस्प कहानी सुनने को जा रहे हैं. आप ध्यान से सुनिए. चलिए, कहानी शुरू करने से पहले यहाँ पर 2-4 पंक्तियां दी गई हैं. इनका भी हम भावार्थ समझ लेंगे. మనం కథ ప్రారంభించే ముందు ఇక్కడ కథ గురించి ఒక 2-3 వాక్యాలు ఇవ్వడం జరిగింది కదా, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఏం చెప్పారో తెలుసుకుని అప్పుడు వెళ్దాం. సరేనా? समस्याओं का हल करने के लिए सोचना जरूरी है. इसके साथ साथ विवेक भी होना चाहिए. इससे हर जगह सफलता मिलती है. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. సమస్యౌంక హల్ కర్నే కే లియే. హల్ అంటే ఏంటి? పరిష్కారం.
మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా! అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవాలంటే ఆలోచన అనేది తప్పకుండా చేయాలి. అంటే దాని నుంచి ఎలాగ మనం బయటపడాలి? ఎలాగ ఉపాయంగా తప్పించుకోవచ్చు? లేదా సమస్యని ఎలాగ పరిష్కారం చేసుకోవచ్చు? ఆలోచించాలి. ఆలోచించాలంటే ఏముండాలి? ఇస్కే సాత్ సాత్ వివేక్ భీ హోనా చాహియే. వివేకం కూడా ఉండాలి. అంటే మంచి చెడులేంటో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానము, వివేకము ఉండాలి. దీని వలన ఏమవుతుంది? ఇస్సే హర్ జగ సఫలతా మిల్తీ హై. ప్రతి చోట కూడా మనకి సఫలత అనేది లభిస్తుంది. సక్సెస్ అనేది లభిస్తుందన్నమాట. ఇక టెక్స్ట్ బుక్ లో మనకి మిలితి అని ఇచ్చారు. ఇకారం ఉండదు ఇక్కడ. మిల్తి లభిస్తుంది అని. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे వివేక్ పానేకి ప్రేరణ దేనే వాली కహాని పढ़ेंगे. ఆ విధంగా మనం వివేకాన్ని పెంచుకోవాలి అనే ప్రేరణ ఇచ్చేలాంటి ఒక కల్పిత పాత్రలపై ఆధారపడిన కథని ఇప్పుడు మనం నేర్చుకుందాం అంటున్నారు. ఎందుకంటే ఒక కాకి, ఒక నక్క ఇవన్నీ మాట్లాడుకుంటాయండి. కానీ అవి మాట్లాడుకుంటున్నట్లుగా మనకి పెట్టి ఒక నీతిని ప్రబోధిస్తారనమాట. అదేంటో చూద్దాం. హోషియార్ కౌవ చిత్రకథ. చిత్రకథ అంటే అర్థం ఏంటి? చిత్రాలు ఇచ్చి 1, 2 చిన్ని వాక్యాలలో ఆ చిత్రాల గురించి చెప్తూ మనకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిని చిత్రకథ అంటారు. లేదా ఒక్కొక్కసారి మనకి వాక్యాలేమి ఇవ్వరు, కానీ బొమ్మలు మాత్రమే ఇస్తారు. బొమ్మలు చూసి మనకు ఆ కథ ఏంటో అర్థమైపోతూ ఉంటుంది. అది కూడా చిత్రకథ. ఈ రోజు కథ ఏంటి అంటే ఒక కాకి, నక్క ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తున్నాయి అన్నది చూద్దాం. విద్యార్థులందరికీ ఒక సూచన ఏంటంటే, నేను పాఠం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు మీనింగ్స్ చెప్తూ ఉంటాను. రన్నింగ్ నోట్స్ లో ఆ మీనింగ్స్ అన్నింటినీ రాసేసుకుంటూ వెళ్ళాలి. జంగల్ మే లోమడి ఖానే కి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. జంగల్ మే ఒక అడవి ఉందట. జంగల్ కా అర్థ్ క్యా హై? ఫారెస్ట్, అడవి. ఒక అడవిలో లోమడి, లోమడి అంటే ఏంటి? నక్క, ఫాక్స్. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అదేం చేసింది? ఖానేకి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. ఖోజ్న అంటే వెతకడం, ఖానా అంటే మీకు తెలుసు కదా, తినడము లేదా ఆహారము. ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంది అడవిలో. యహ చిత్ర దేఖియే. ఇక్కడ ఈ చిత్రం చూడండి, ఏమేం కనిపిస్తున్నాయి? ఏక్ కౌవా హై और एक लोमड़ी है. कौवा कहाँ है? एक पेड़ पर है. చెట్టు మీద కాకి ఉంది కదా. पेड़ के नीचे लोमड़ी है, నక్క ఉంది. ఏం చేస్తోంది, ఏం చెప్తోందో చూడండి. पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. पेड़ पर बैठे చెట్టు మీద కూర్చున్నటువంటి కౌవేకే ముహ్మే. కౌవ అంటే ఏంటి? కాకి. కవ్వేకే ముహ్మే అంటే కాకి నోట్లో, అంటే కాకి ముక్కులో రోటీ దేఖ్కర్. రోటీ అంటే ఒక రొట్టె లేదా ఒక చపాతి. అది చూసి లోమడికే ముహ్మే పానీ భర్ ఆయా. నక్కకి నోట్లో నీళ్లు ఊరాయి, అంటే నోరు ఊరిందనమాట. అది ఎలాగన్నా సరే తీసుకుని తినేయాలని అనుకుంది. లోమడినే కవ్వేసే కహా, కౌవా భయ్యా సునా హే కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. లోమడి ఏమంది? నక్క కవ్వాతో అంటోంది, కవ్వా భయ్యా అన్నా సునా హే కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. నువ్వు చాలా బాగా పాడతావని విన్నాను. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. నేను ఒక్కసారి నీ పాట వినాలనుకుంటున్నాను. ఏక్ బార్ అంటే ఏంటి? ఒక్కసారి. నీ పాట వినాలని అనుకుంటున్నాను, ఒకసారి పాట పాడవా అని అడిగిందనమాట. కౌవా లోమడి और కౌవే की पुरानी कहानी को जानता है. కాకికి ఈ నక్క కాకిలది ఒక పాత కథ తెలుసు. ఏంటా కథ? ఇక్కడ చిత్రంలో ఇచ్చారు చూడండి. ఆ కాకి పాపం అమాయకంగా పాట పాడేద్దామని అనుకుని నోరు ఇప్పేసరికి ఏమైంది? నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్క కాస్త కింద పడిపోయింది. నక్క ఎత్తుకెళ్ళిపోయింది. ఈ కథ తెలిసి ఈ కాకికి, ఇది తెలివైంది మీకులాగే. కాబట్టి వెంటనే ఏం చేసిందో చూడండి. కౌవా రోటీ కో అప్నే पैरों के नीचे रखकर बोला. కౌవ కాకి ఏం చేసింది? రోటీని
अपने पैरों के नीचे अपना అంటే తన యొక్క पैर అంటే కాళ్ళు తన కాళ్ళ కింద అదిం పెట్టి పట్టుకొని చెప్తోంది. అయితే ఇది ఇలా ఉంటే ఇక్కడ మనం ఒక మాట తెలుసుకోవాలి. लोमड़ी ने कौवे से गाने के लिए क्यों कहा? లోమడి నక్క కాకిని పాట పాడమని ఎందుకు అడిగింది? కాకి నోట్లో ఉన్నటువంటి రొట్టెని లాక్కోవాలని లేదా రొట్టె తినేయాలని అనుకుంది కదా, అందుకని పాడమని అడిగింది. అలాగే కవ్వేనే రోటీ కో అప్నే पैरों के नीचे क्यों रख लिया? కాకి రోటీని తన కాళ్ళ కింద ఎందుకు అదిం పట్టుకుంది? क्योंकि वह होशियार है, वह जानता है अगर वह मुंह खोलता है तो मुंह से रोटी नीचे गिर जाएगी కదా. కాకి చాలా తెలివైంది. అదేమనుకుంటుంది, నేను గాని నోరు తెరిచానంటే నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్క కాస్త కింద పడిపోతుంది. వహ లోమడి లేకర్ భాగ్ జాయేగి, అది తీసుకుని లోమడి పారిపోతుంది అని తెలిసి కాకి ఏం చేసింది, ఆ నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టుకుందన్నమాట. अच्छा तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो, सुनो गौर से जंगल वालों, चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो. ఒక పాట పాడడం మొదలుపెట్టింది. నువ్వు చాలా బాగా పాడతావు, నాకు ఒక పాట పాడవా అని అడిగింది కదా. అందుకని పరవశించిపోయిన కాకి ఏం చేసింది తెలివిగా, నోట్లో ఉన్న ఆ రోటీని తీసుకెళ్లి पैरों के नीचे रखकर గానే లగి. అచ్చా తుమ్ మేరా గానా సున్నా చాతే హో, సరే నువ్వు నా పాట వినాలని అనుకుంటున్నావు కదా, తో సునో విను అని చెప్పి పాడుతోంది. సునో గౌర్ సే జంగల్ వాలో, గౌర్ సే అంటే ఏంటి, ధ్యాన్ సే, శ్రద్ధగా వినండి ఓ అడవిలో ఉండే ప్రజలారా, అడవి నివాసులారా, అడవిలో నివసించే వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. చాహే కిత్నా భీ దిమాగ్ చలాలో నహీ ఛీన్ సకోగే ముజ్సే రోటీ, నువ్వు ఎంత తెలివిని ప్రయోగించినా గాని, దిమాగ్ అంటే ఏంటి, బుద్ధి, దిమాగ్ చలానా అంటే ఏంటి, ఎంత తెలివిగా వ్యవహరించినా గాని, ముజ్సే రోటీ నహీ ఛీన్ సకోగే, నా నుండి నువ్వు రోటీ లాక్కోలేవు. చీననా అంటే ఏంటి, లాక్కొనుట, చీననా అంటే ఏంటి, లాక్కొనుట, నా దగ్గర నుండి నువ్వు రోటీ లాక్కోలేవు. मैंने भी सीखा है ये तुम भी जानो, నేను కూడా నేర్చుకున్నాను తెలివితేటలు, ఇది తెలుసుకో నువ్వు అని చెప్పి ఒక పాట కింద కట్టి పాడుతోందన్నమాట. अब जैसे ही कौवे ने होशियारी से गीत गाना शुरू कर दिया तो लोमड़ी हैरान रह गई और वह क्या सोचने लगी, अरे ये कौवा तो बहुत होशियार लगता है. కాకి ఎప్పుడైతే తెలివిగా నోట్లో ఉన్న రోటీని కాళ్ళ కింద పెట్టుకొని పాడడం మొదలుపెట్టిందో వెంటనే ఈ లోమడి ఆశ్చర్యపోయింది. ఏం ఆలోచించుకుంటోంది, అరే ఏ కౌవాతో ఈ కాకి బహుత్ హోషియార్ లగ్తా హై, చాలా తెలివిగా అనిపిస్తోంది, చాలా తెలివిగలదిగా ఉంది అనుకుని పైకి మాత్రం ఏమంటోంది, లోమడీనే గానా సున్కర్ కహా, అచ్చా మిత్ర ఆప్కా గానా బహుత్ మధుర్ థా, ऐसा गाना मैंने अभी तक नहीं सुना, मैं आपका नाचना भी देखना चाहती हूँ, तुम अच्छा नाच लेते हो. సరే ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించింది కదా. లోమడీని, ఈ లోమడి అంటే నక్క, గానా సున్కర్ కహా, సరే పాట వింది, విన్న తర్వాత ఏమంటోంది, అచ్చా మిత్ర ఆప్కా గానా బహుత్ మధుర్ థా, మంచిది మిత్రమా, నువ్వు పాడిన పాట చాలా మధురంగా పాడావు అంటోంది. నిజానికి కాకి ధ్వని మధురంగా ఉంటుందా, लेकिन यहाँ पर लोमड़ी को रोटी चाहिए थी, इसलिए लोमड़ी ने झूठ मूठ में यह बात कह दी कि आपका गाना बहुत मधुर था, మీరు పాడిన పాట చాలా మధురంగా ఉంది అంటోంది. మధుర్ అనే మాటకి వ్యతిరేక పదం తెలుసా మీకు, మధుర్ కడువా, కడువా అంటే చేదు, మధురం అంటే తీపి. ऐसा गाना मैंने अभी तक नहीं सुना, ఇప్పటి వరకు కూడా నేను ఇంత మంచి పాట ఎక్కడా విననే లేదు, కాకి పాడిన పాట ఎక్కడా విననే లేదు. मैं आपका नाचना भी देखना चाहती हूँ, नाचना अर्थ क्या है, నృత్య కర్ణ, నాట్యం చేయడం, మీరు నాట్యం చేయడం కూడా చూడాలనుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో, నువ్వు చాలా బాగా నాట్యం చేస్తావు కదా, ఒకసారి నాట్యం చేస్తావా అని అడిగిందనమాట. कौवा रोटी के टुकड़े को अपनी चोंच में पकड़कर
నాచనే లగా. సరే ఎప్పుడైతే నక్క నీ నాట్యం కూడా చూడాలి అని అందో వెంటనే కాకి ఏం చేసింది? ఇది కలికాలం కాకి, దీనికి చాలా తెలివి. ఏం చేసింది కవ్వ? రోటీ కే టుకడే కో అప్ని చోంచ్ మే పకడ్కర్ నాచనే లగా. చోంచ్ అంటే ముక్కు. కవ్వ ఈ రోటీ యొక్క ముక్కని, టుకడా అంటే ముక్క, ఈ రొట్టె ముక్కని తన ముక్కును కరుచుకుని, పక్కడకర్ అంటే ఇక్కడ పట్టుకోవడం అంటే ముక్కును కరుచుకుని నాచనేలాగా నాట్యం చేయడం మొదలు పెట్టింది. ముందు పాడమన్నప్పుడు ఏం చేసింది? జబ్ लोमड़ी ने गाने के लिए कहा तो कौवे ने क्या किया? अपने पैरों के नीचे रोटी का टुकड़ा रख लिया. अभी क्या किया? जैसे ही नाचने के लिए कहा तो रोटी का टुकड़ा चोंच में लेकर नाचने लगा. నాట్యం చేయడం మొదలు పెట్టింది. తబ్ లోమ్డీనే క్యా సోచా? అప్పుడు లోమ్డీ ఏం ఆలోచించుకుంటోంది? లోమ్డీనే సోచా, ఓ ఇస్ బార్ భీ మై సఫల్ నా హో సకా. ఇప్పుడు కూడా ఈసారి కూడా నేను సఫలీకృతురాలని కాలేకపోయానే అని ఆలోచించుకుంటోంది. సక్సెస్ రాలేదు నాకు ఇప్పుడు, ఎలాగా నా పన్నాగం పారలేదు అని ఆలోచించుకుంటోంది. అయితే నక్క మాత్రం తక్కువదా? నక్క ఆలోచించుకుంది, ఇంకొక ప్లాన్ చేసింది. और एक उपाय सूझा उसको. लोमड़ी ने क्या कहा देखिए. लोमड़ी ने कहा, राजन मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. లోమడి అంటోంది, రాజన్ ఓ రాజా, ఇంక దీని అవసరం కోసం ఏమన్నా అంటుంది కదా. ఓ రాజా మే ఆప్కా గానా ఔర్ నాచనా, గానా అంటే పాడడం, నాచనా అంటే నాట్యం చేయటం, మీ పాట మీ నాట్యము రెండు కూడా ఏక్ సాత్, సాత్ అంటే వెంట తోడు, మీకు తెలుసది. ఏక్ సాత్ అంటే ఒక్కసారిగా రెండు కలిసిగట్టుగా చూసి, దేఖ్కర్ చూసి, అపనా జన్మ ధన్యమాన్నా చాహతీ హూ, నా జన్మని ధన్యమయ్యిందని భావిస్తాను అంటోంది. అంటే నువ్వు ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేస్తే చూసి తరిస్తాను, ఒక్కసారి నాకు ఆ రెండు కలిపి చేయవా అని అడుగుతుందన్నమాట. तब इस होशियार कव्वे ने क्या कहा देखिए. మీకులాగే చాలా తెలివైంది కాకి. ఏం చెప్తోంది? अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए, इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में गाते हुए नाच दिखाऊंगा. ఏమందప్పుడు? అచ్చా లోమ్డీ జీ, అవునా నక్కగారు, ఏక్ సాత్ గానే ఔర్ నాచనే కే లియే, ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేయాలి అంటే ముझे శక్తి చాహియే. క్యా చాహియే? శక్తి చాహియే. ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేయాలంటే నాకు బలం కావాలి కదా, ఓపిక ఉండాలి కదా. ఇస్లియే అందుచేత మై పెహ్లే రోటీ ఖా లేతా హూ, అందుకని ముందు నేను రోటీ తినేస్తాను, బాద్ మే గాతే హుయే నాచ్ దిఖాऊंगा, తర్వాత నేను పాట పాడుతూ నాట్యం చూపిస్తాను, సరేనా అని చెప్పేసి కవ్వ రోటీకో నిగల్ గయా. నిగల్నా అంటే మింగేయడం. కాకి ఆ రోటీని మింగేసింది, అంటే తినేసింది. కాకి ఎప్పుడైతే రోటీ తినేసిందో ఇంకా నక్కకి పనేమి లేదు అక్కడ. నక్క అంతవరకు కాచు కూర్చున్నది కూడా ఆ రోటీ కోసమే కదా. అందుకని నక్క ఏమనుకున్న ఆలోచించుకుంటోంది. క్యా సోచ్ రహీ హే, हे भगवान यह कौवा तो बड़ा होशियार है, अब मेरी भूख मिटेगी कैसे, चलो और कहीं ढूंढती हूँ. లోమ్డి ने क्या सोचा, నక్కేం ఆలోచించుకుంది? హే భగవాన్, ఓ భగవంతుడా, ఏ కౌవా తో బడా హోషియార్ హే, ఏ కాకి చాలా తెలివైన వాడు. అబ్ మేరీ భూఖ్ మిటేగి కేసే, భూఖ్ అంటే ఆకలి, ఇప్పుడు నా ఆకలి తీరేది ఎలాగా. చలో ఔర్ కహీ ఢూంఢతీ హూ, పద ఇంకెక్కడన్నా వెతుక్కుందాం అని అనుకుని లోమడి జానే లగి, వెళ్ళిపోవడం మొదలు పెట్టింది. అప్పుడు ఈ కాకి ఊరుకుందా? కాకి ఏమంటోంది? కౌవా క్యా బోలా, కౌవా బోలా, రుకో మేరే మిత్ర, మేరా గానా ఔర్ నాచనా దేఖే బినా హీ చలే జాओगे, అరే రుకో రుకో. ఏమంటోంది కాకి? రుక్ అంటే ఆగు, ఆగు నా మిత్రమా, నా పాట నా నాట్యము చూడకుండానే వెళ్ళిపోతావా? దేఖే బినా, దేఖే బినా అంటే చూడకుండా, బినా అంటే లేకుండా, కాకుండా. గానా ఔర్ నాచనా, నా పాట నా నాట్యము చూడకుండానే వెళ్ళిపోతావా నువ్వు? రుకో రుకో, ఆగు ఆగు అని చెప్పి పిలుస్తోంది. ఇది ఎక్కడ ఆగకుండా దౌడ్కర్ చలీ గయి. ఇది స్టోరీ అన్నమాట. బాగుందా కదా? చూడండి, నీతి ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాము? సోచ్ విచార్ కర్ వివేక్ సే కామ్ కర్నే పర్ వ్యవహార్ మే పరివర్తన్ ఆతా హై
और बुद्धि का विकास होता है। ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు సోచ్ విచార్ కర్, బాగా ఆలోచించి వివేక్ సే కామ్ కర్నే పర్, వివేకం ఆధారంగా మనం పని చేసినప్పుడు వ్యవహారమే పరివర్తన్ ఆతా హై, మన వ్యవహారంలో కూడా మార్పు అనేది వస్తుంది. అంటే కంగారుగా ఏదో భయపడిపోతూనో టెన్షన్తోనో మనం పని చేయకుండా నిదానంగా నిలకడగా ఆలోచించి మనం చేయడంలో మన వ్యవహారం కూడా మారుతుంది. బుద్ధి కా భీ వికాస్ హోతా హై, మన యొక్క బుద్ధి అంటే మన తెలివితేటలు కూడా వికసిస్తాయి అని చెప్తున్నారనమాట. అర్థమైందా? మొత్తం మీద ఏంటి భావము? మనం ఏదైనా సమస్యని సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి. ఇది ఈ రోజు పాఠంలో మనం నేర్చుకున్నటువంటి నీతి అన్నమాట. ఈరోజు పాఠంలో కథ వింటూ ముఖ్యాంశాలని రాసుకున్నారు కదా. చివరిగా మనం పాఠంలో ఇచ్చినటువంటి సారాంశము, కొన్ని పదాల యొక్క అర్థాలు కూడా చూసి ఈ రోజు వీడియో కంక్లూడ్ చేద్దాము. తర్వాత మిగతా అంశాలని తర్వాత వీడియోస్లో నేర్చుకుందాం. ముందుగా నేను ఈ పాఠం యొక్క సారాంశాన్ని ఒకసారి చదివి వినిపించి ఆ తర్వాత తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏక్ భూఖీ లోమడి జంగల్ మే భటక్ రహీ థీ, उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. लोमड़ी उसे पाना चाहती थी. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उससे गाने को कहा. कौवा रोटी को पैरों में दबाकर गाने लगा. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. चोंच में रोटी पकड़कर कौवा नाचने लगा. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा. कौवा लोमड़ी से भी चालाक था. लोमड़ी निराश होकर चली गई. ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఏక్ భూఖీ లోమడి జంగల్ మే భటక్ రహీ థీ, ఒక ఆకలితో ఉన్నటువంటి నక్క అడవిలో తిరుగాడుతోంది, భ్రమిస్తోంది. ఉస్కి దృష్టి పేడ్ పర్ బైఠే హువే ఏక్ కౌవే పర్ పడి, దాని చూపు ఒక చెట్టు మీద కూర్చున్న కాకి మీద పడింది. ఉస్కి చోంచ్ మే ఏక్ రోటీ కా టుకడా థా, దాని ముక్కుకి ఒక రొట్టె ముక్క ఉంది. లోమడి ఉసే పానా చాహతీ థీ, నక్క దాన్ని పొందాలి, దాన్ని తీసుకోవాలని అనుకుంది. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उससे गाने को कहा. ఈ నక్క కాకిని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ పాడమని అడిగింది. కౌవా రోటీ కో पैरों में दबाकर गाने लगा. కాకి ఆ రొట్టె ముక్కని కాళ్ళ కింద అదింపెట్టి పాడడం మొదలుపెట్టింది. కౌవే కి చాలాకి జాన్కర్ లోమడి నే ఉసే నాచనే కో కహా. చాలాకి అంటే తెలివితేటలు. ఈ కాకి చూపిస్తున్నటువంటి తెలివితేటలు తెలుసుకుని అర్థం చేసుకుని నక్క ఏమంది, దానిని నాట్యం చేయమని అడిగింది. చోంచ్ మే రోటీ పకడ్కర్ కౌవా నాచనే లగా, ముక్కుకి ఆ రోటీ పట్టుకొని కాకి నాట్యం చేయడం మొదలుపెట్టింది. అప్నే కో హోషియార్ సమజ్కర్ లోమడి నే కౌవే సే ఏక్ సాత్ నాచనే ఔర్ గానే కో కహా. తనను తాను తెలివైన దానిగా భావించుకుని ఈ నక్క కాకిని ఒక్కసారిగానే కలిసిగట్టుగా నాట్యం చేస్తూ పాట పాడమని చెప్పి కోరింది. కౌవా రోటీ ఖానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా, కాకి ఆ రోటీ తిన్న తర్వాత నాట్యం చేయడం పాడడం మొదలుపెట్టింది. కౌవా లోమడి సే భీ చాలాక్ థా, అయితే ఈ కాకి నక్క కంటే తెలివైంది. లోమడి నిరాశ హోకర్ చలీ గయి, అప్పుడు నక్క నిరాశ చెంది వెళ్ళిపోయింది. ఇది కథ యొక్క సారాంశం. చివరిగా అర్థాలేంటో చూద్దాం. జంగల్ అంటే ఏంటి? వన్, అడవి. ఖోజ్ అంటే ఢూంఢనా, వెతుకుట. చురానా అంటే చోరీ కర్నా. మధుర్ అంటే మీఠా, తీయని. శక్తి తాకత్, తాకత్ అని కూడా అంటాం అన్నమాట హిందీలో, బలాన్ని. భయ్యా అంటే భాయి, అన్నయ్య. पैर అంటే పాము, పాదాలు. पैर అంటే కాళ్ళు యాక్చువల్లీ, కానీ హిందీలో మీనింగ్ రాయాలి కాబట్టి పాము, టాంగ్ అని కూడా అనొచ్చు. హోషియార్ బుద్ధిమాన్, హోషియార్ అంటే తెలివైనవాడు, బుద్ధిమాన్.
ఇవి ఈ పాఠంలో వచ్చినటువంటి కొన్ని హిందీ మీనింగ్స్ అన్నమాట. ఈ సారాంశాన్ని, మీనింగ్స్ ని కూడా మీరు నోట్స్ లో నోట్ చేసుకోండి. మిగతా అంశాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. बहुत बहुत धन्यवाद और नमस्कार।